జనవరి 26 తేదీ ఉదయం. స్కూల్ ప్రాంగణం అంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. త్రివర్ణ జెండాలు, బెలూన్లు, పూలతో అలంకరించిన వేదిక పిల్లల మనసులను ఆకర్షిస్తున్నాయి. తెల్ల యూనిఫారంలో పిల్లలు ఉత్సాహంగా తిరుగుతున్నారు. స్కూల్ హెడ్మాస్టర్ గారు వేదికపైకి వచ్చారు. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. జాతీయ జెండా పైకి ఎగరగానే జయహో అనే నినాదాలు మార్మోగాయి. పిల్లల కళ్లలో గర్వం, ఆనందం మెరిసింది. అందరూ కలిసి జాతీయ గీతం పాడారు. చిన్న పిల్లల స్వరాల్లో దేశభక్తి నిండిపోయింది. ఆ క్షణం స్కూల్ మొత్తం భారత మాత గౌరవంతో నిండిపోయింది. ఒక చిన్న అమ్మాయి ధైర్యంగా మైక్ పట్టుకుని రాజ్యాంగం గురించి మాట్లాడింది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం విలువలను వివరించింది. అందరూ చప్పట్లతో ఆమెను ప్రోత్సహించారు. దేశభక్తి పాటలు, నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. త్రివర్ణ దుస్తుల్లో పిల్లలు నాట్యం చేస్తూ భారత వైభవాన్ని చూపించారు. ప్రేక్షకుల మనసులు ఆనందంతో నిండాయి. పోటీల్లో గెలిచిన పిల్లలకు బహుమతులు అందించారు. వారి ముఖాల్లో గర్వం, తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కనిపించింది. వేడుక ముగిసే సమయంలో ఉపాధ్యాయులు పిల్లలకు ఒక మాట చెప్పారు. మీరు మంచి పౌరులుగా ఎదగడమే నిజమైన గణతంత్ర దినోత్సవం. ఆ మాటలు పిల్లల మనసుల్లో చిరకాలం నిలిచిపోయాయి. ఆ రోజు స్కూల్లో గణతంత్ర దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు. పిల్లల హృదయాల్లో దేశభక్తిని నాటిన ఒక మధుర జ్ఞాపకం.